కొబ్బరి తాళ్ల తయారీకి పేరుగాంచిన కాకినాడ జిల్లాలోని తాళ్లరేవులో 30 అంగుళాల మందం 400 అడుగుల పొడవైన పెద్ద తాడును నేసి శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి రథం లాగేందుకు దీన్ని వినియోగించనున్నారు. జై శ్రీరామ్, జై లక్ష్మీ నరసింహాయ నమః. రాయలసీమలో శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహ దేవస్థానం అంటే చుట్టుపక్కల రాష్ట్రాల్లో, చుట్టుపక్కల జిల్లాలలో అందరికీ తెలిసింది, చాలా ప్రాముఖ్యమైనది. అలాగే ఇక్కడ జరగబోయే బ్రహ్మోత్సవాలని ఎంతో వైకుంఠం జరిగినట్లుగా చేసుకుంటారు. ఈ బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి కూడా తలకు పట్టు వేస్తారంట. అలా సామెత ఉన్నది. ఎందుకంటే నాకన్నా ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్న నరసింహస్వామి కానీ వెంకటేశ్వర స్వామి ఏసి చెందుతారని ఒక కథ ఉన్నది. అలాగే ఇక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా తేరు అనడం బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమైనది. ఇక్కడ ఆ రోజు జరుగుతున్న ఆ కృతువులో చాలా మంది యువకులు ఆ మోగులు అంటారు రాయలసీమ భాషలో తాడు లాగడాన్ని. దాన్ని తాళ్లరేవు గ్రామం కాకినాడ జిల్లా నుంచి ఎంతో ప్రత్యేకంగా భక్తితో అక్కడ వాళ్ళు ఉపవాసం ఉండి ఎటువంటి మాంసాహారం భుజించకుండా శ్రమించి ఆ తాడును తయారు చేస్తారు. కొన్ని ఏళ్లుగా అక్కడ నుంచి తాడు ఇక్కడికి వస్తున్నది. అలాగే తేరు బయలుదేరినప్పటి నుంచి మళ్ళీ తిరిగి యథాస్థానానికి వస్తున్న సమయంలో అక్కడ పడిపోయిన తేరుకు సంబంధించిన పూలు కానీ, అక్కడ జరిగే టెంకాయలు కానివ్వండి, దవనం కానివ్వండి, అలాగే ఈ నారతాడుకు చెందిన చిరిగిపోయిన మొక్కలు కానివ్వండి, ఏదన్నా అక్కడ పడినా కానీ దాన్ని తెంచుకొని భక్తితో భక్తులు తీసుకెళ్లి తమ పూజ గదిలో ఉంచుకునేవాళ్ళు. అంత ప్రాముఖ్యత గలది తేరు గల మోగుతాళ్ళు ఈ తాళ విషయంలో. ఈ తాడు కోసం దాదాపు 300 మంది వారం రోజుల పాటు శ్రమించి చేసిన ఈ తాడు మొత్తం బరువు 2 టన్నులని వచ్చే నెలలో జరగనున్న రథోత్సవానికి ప్రత్యేక వాహనంలో కదిరికి తరలిస్తామని తాళ్ల వ్యాపారి తెలిపారు. అలాగే లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ ఇలాంటి విలేకరులు కానివ్వండి, ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు ఎంతో ప్రాముఖ్యత చేసుకుంటూ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. వారికి మా ధన్యవాదాలు.